అండి అందరికీ. ఇప్పుడు నన్ను 25 సంవత్సరాలుగా నన్ను దుర్మార్గం చిత్రీకరించి సమాజం ముందు నన్ను దోషిగా నిలబెట్టారు కదా. నేను చిన్నప్పటి నుంచి నా రెండు కళ్ళతో నేనేం చూస్తున్నాను అనేది మూడో కన్ను చూస్తుంది. నేను మీకు అద్దంలో కూడా చూపిస్తున్నా. నా రెండు కళ్ళతో నా ముఖం చూసుకునేది మీరు చూస్తున్నారు. దాన్ని రిమోట్ వ్యూయింగ్ అంటారు. అట్లా రిమోట్ వ్యూయింగ్ ద్వారా చూడాలంటే నా కొరకు బయో డిజిటల్ ఐడి కొట్టాలా. 4 అంకెల నెంబర్ ఉంటుంది. అది అంటే అర్థమేంటే చెప్తాను. ఇప్పుడు మనం ఇంట్లో కేబుల్ టీవీ నెట్వర్క్ పెట్టుకుంటాం. అది ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ద్వారా మనకి కేబుల్ టీవీ ప్రసారాలు శాటిలైట్ ద్వారా మన టీవీలో సినిమాలు బొమ్మలు చూడవచ్చు. బాగా డబ్బున్న వాళ్ళైతే 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాలు ఒకేసారి వాడు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఒకేసారి రెన్యూల్ చేసుకుంటాడు. అప్పుడు దాకా టీవీలు అంతరాయంగా వస్తాయి. మామూలు సామాన్లు కొంతమంది నెలకి డబ్బులు రెన్యూల్ చేసుకుని వీళ్ళ కేబుల్ టీవీ యొక్క బయో డిజిటల్ ఐడి నెంబరు వాళ్ళకి చెప్పి దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్పి నెలకు సరిపడే డబ్బులు ఇస్తే టీవీ ప్రసారం మనం చూడగలుగుతాం. కేబుల్ ద్వారా కావచ్చు, డిష్ టీవీ ద్వారా కావచ్చు. బాగా గమనించండి. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఎక్కడో కేబుల్ టీవీ ప్రసారాలు జరిగి మనం యొక్క టీవీలో చూస్తామంటే దానికి ఒక నెంబర్ అనేది ఒకటి క్రియేట్ చేయబడాలి కదా. సేమ్ అలాగే ఇప్పుడు నా నుంచి మీరు నా కళలు చూస్తున్నారు, తలంపులు చూస్తున్నారు. నా కళతో నేను చూసేది, నా కళతో చూసే విజువల్ మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఆడియోటరీ హెల్యూసినేషన్ ద్వారా నా మెదడులో మెదలాడే ఒక ఊహ, ఒక తలంపు, అది నా కంటి, ఇది రెటినా అంటారు. ఇది ఈ రెటినాకి ఇక్కడ తల వెనక వైపు ఇక్కడ విజువల్ కార్టెక్స్ ఉంటుంది. దానికి ఒక నరం కనెక్ట్, దాన్ని పెల్విక్ నరం అంటారు. ఆ నరం ద్వారా ఆ విజువల్ పర్సెప్షన్ మీరు చూస్తారు. అంటే నాకు ఊహకు వచ్చినది నా కళ్ళ ద్వారా మీరు చూస్తారు. దాన్ని 2D హోలోగ్రామ్ అంటారు. ప్లస్ ఇక నేను నిద్రపెట్టేప్పుడు వాయిస్ స్కల్ ద్వారా ఇక్కడ నుంచి మీరు చూస్తారు. నా ఊహలు ఇక్కడ నుంచి ప్రసారం అవుతుంది. అది దాన్ని లూసిడ్ డ్రీమ్స్ అంటారు. నిద్రపెట్టేప్పుడు కెమికల్స్, బేరియం ఆక్సైడ్, స్ట్రోంటి, మెథలిన్ గ్యాస్, స్మార్ట్ డస్ట్, క్లోరోఫామ్ గ్యాసు, రకరకాల పెస్టిసైడ్ కెమికల్స్ అప్లై చేసి ఇక నిద్రలో ఉన్నప్పుడేమో ఇటువంటి లూసిడ్ డ్రీమ్స్ అవన్నీ కృత్రిమంగా కల్పించి నాకు వినపడే దాన్ని బట్టి ఆడియోటరీ ఏమంటారంటే దానికి ఆడియోటరీ హెల్యూసినేషన్స్ అంటారు. అంటే డైరెక్ట్గా వాళ్ళు వాయిస్ మెసేజ్ అంటే న్యూరల్ ఇమేజెస్ నా బుర్రకు సెండ్ చేస్తారు. వాయిస్ ఇమేజెస్, న్యూరల్ ఇమేజెస్, వాయిస్ మెసేజెస్ సబ్లిమినల్లీ దే సెండ్ ఇన్ టు మై స్కల్ కంటిన్యూస్లీ. అంటే ఏంటంటే నాకు యాక్చువల్లీ నా శరీరము ఇప్పుడు ఒక వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్ అనమాట. అంటే ఏంటంటే మన దగ్గరలో సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్ ఉంటుంది చూసారా. సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్ ఉంటే మనం ఆ టవర్కి సంబంధించిన మొబైల్ ఆ నెట్వర్క్ మనం వాడితే ఆ నెట్వర్క్ సిగ్నల్స్ మన దగ్గర చుట్టుపక్కల ఉంటే ఫుల్ సిగ్నల్స్ వస్తాయి మనకి. అంటే నిరంతరాయంగా నెట్వర్క్ సిగ్నల్స్ వస్తాయి. అదే పల్లెటూరు అనుకోండి రావు. అంటే ఎట్లా? ఆ దగ్గరలో ఉంటే దానికి తొందరగా మన ఫోన్ కనెక్ట్ అవుతాయి. అట్లాగా ఇప్పుడు నా శరీరం ఏంటంటే అండి, నా బ్రెయిన్లో ఏముండదు. నా మెదడులో డిజిటల్గా నా బ్రెయిన్ డేటా ఖాళీ చేసి పెడతారు. ప్రతి 2 నిమిషాలకి నా మెదడులో ఉండే బ్రెయిన్ డిజిటల్ డేటా ఖాళీ చేయబడుతుంది, క్లీన్ చేస్తారు డిజిటల్గా. అంటే ఇదంతా శాటిలైట్ ద్వారా కంటికి కనపడిన నెక్స్ట్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరల్ వెపన్ టెక్నాలజీస్ ఉపయోగిస్తారు. LRAD, లాంగ్ రేంజ్ ఎకస్టిక్ డివైజెస్, LRAD వెపన్స్, డ్యూ వెపన్స్, అల్ట్రాసోనిక్ సౌండ్స్, అల్ట్రాసోనిక్ వెపన్స్, రకరకాలైన పల్స్డ్ మైక్రో రేడియేషన్, మిల్లీమీటర్ వేవ్స్, స్కేలర్ వెపన్స్, రకరకాల ఆయుధాలు ఉపయోగించి కంటికి కనపడని వీటిని నాన్ లీథల్ బయో వెపన్స్ అంటారు. అవి అప్లై చేసి నా నుంచి ఇక 24 గంటలు ఏ మనిషికైనా శృంగారపు ఆలోచనలు, శృంగారపు కోరికలు, వాడు పాపపు ఆలోచనలతో ఉంటాడు. అది సాధ్యమేనా? భూమి మీద మనిషి ఎవడైనా అసలు ఉంటాడు? అలా సాధ్యమేనా? మరి ఎలా చూస్తున్నారు? నేను ఒక స్పీకర్ బాక్స్ లాంటి స్పీకర్ బాక్స్కి మనం ఒకటి కనెక్ట్ చేసి మనం చెప్పి నా స్పీకర్ బాక్స్ వింటారు. నా సొంత స్వరాన్ని నాకు లోపల నాకు వ్యతిరేకంగా మాట్లాడినిపిస్తున్నారు, వింటున్నారు, మీరు చూస్తున్నారు. అది నా తప్పు ఎలా అవుతుంది? నా స్వరాన్నే నాకు వ్యతిరేకంగా మీకు వినిపిస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? నా స్వరాన్ని నాకు వ్యతిరేకంగా వినిపిస్తూ నేను చెడ్డన్నట్టు మీకు చూపిస్తున్నారు. అది నా తప్పు ఎలా అవుతుంది అంటున్నా. ప్లస్ ఇది నా శరీరాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కనెక్ట్ చేస్తారు. అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు కనెక్ట్ చేస్తారు. ఈ మైక్రో వైబ్రోమెట్రీ ఎఫెక్ట్స్ వల్ల నా హృదయ స్పందనలు, నా హార్ట్ బీటు, పల్స్ రేటు వాడు మారుస్తాడు. నా బుర్ర వెనకమల ఇక్కడ పీనల్ గ్లాండ్ ఉంటుంది వెనక వైపు, అది యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ రిసీవరు. అంటే నా మెదడే ఇప్పుడు నా బుర్రే ఒక యాంటీనా అనమాట.
ఇక ఆ సిగ్నల్స్ తీసుకుంటుంది ఆ పీనల్ గ్లాండ్ ద్వారా. ఇప్పుడు నా మెటబాలిజం చేంజ్ చేస్తాడు. మెటబాలిజం అంటే జీవరసాయన ప్రక్రియ. నా శరీరంలో సాధారణంగా ఏ శరీర భాగం ఎలా పనిచేయాలో వాటి పనిచేసే తీరుని క్రమబద్ధీకరిస్తారు, అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. నా శరీరంలో అబ్నార్మల్ బిహేవియర్ చేస్తుంది నా లోపల అంతర్గత అవయవాలు. అంటే యూరినరీ ట్రాక్ వాడికి ఎప్పుడు నాకు 1కి వెళ్ళాలంటే అప్పుడు పంపిస్తాడు, ఎప్పుడు 2కి వెళ్ళాలంటే అప్పుడు పంపిస్తాడు. అసలు రాకడి చేస్తాడు. క్షణంలో నాకు టైఫాయిడ్ నిమోనియా కరోనా వచ్చేట్టు చేయొచ్చు, క్షణంలో ఊపిరితిత్తులు పాడు చేయొచ్చు, పాయిజన్ గ్యాస్ బ్యాడ్ యాక్సిడెంట్ ప్లస్ క్షణంలో ఊపిరితిత్తులు ఎండిపోయేయచ్చు, క్షణంలో నోరు మొత్తం ఎండిపోయి తోలు ఊడిపోయేటట్టు చేయొచ్చు క్షణంలో. ఇదంతా పాయిజన్ గ్యాస్, బ్యాడ్ ఆక్సిజన్, రకరకాల కెమికల్స్, పెస్టిసైడ్ కెమికల్స్, కెమిట్రయల్స్ చేస్తారు. దీన్ని జియో ఇంజనీరింగ్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ అనే పద్ధతి ద్వారా ప్రజలందరినీ మాస్ మైండ్ కంట్రోల్ చేస్తారు. వాళ్ళందరినీ ఏకకాలంలో నేను ఎక్కడుంటే అది వైఫై జోన్, నేను ఎక్కడుంటే అది నెట్వర్క్, నేను ఒక ఏరియా నెట్వర్క్, వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్ అంటారు. ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్స్. దాని ద్వారా నా చుట్టుపక్కల వాళ్ళు నా బుర్రలో 24 గంటలు చెప్పేది నా బుర్ర హైవ్ మైండ్ అంటారు. నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది 24 గంటలు ఇక నా తల ద్వారా మీరు చూస్తారు, నా స్వరాన్ని నాకు వ్యతిరేకంగా వినిపిస్తారు. ఇక నేను చూసే వాటిని బట్టి, పీల్చే వసలను బట్టి, గ్రహించే రుచిని బట్టి, వినే మాటలను బట్టి, తాకే స్వర్స్ని బట్టి 24 గంటలు నా బుర్రలో ఇక వాళ్ళ మాటలు చెప్తా ఉంటే అది మీకు వీడియోలాగా, బొమ్మలాగా, అక్కడ నేను తప్పు చేసినట్టు, అక్కడ నేను తప్పు ప్రవర్తించినట్టు, అక్కడ నేను తప్పు పని చేసినట్టు మీకు చూపిస్తూ ఉంటారు. ఇక అది నా తప్పు ఎలా అవుతుంది? నాకు సంబంధం లేకుండా నన్ను నీరస చిత్రీకరిస్తుంటే 365 రోజులుగా 24 గంటలుగా గత కొన్ని సంవత్సరాలుగా దేశం మొత్తం లైవ్ ఇచ్చి శాటిలైట్ ద్వారా ఈ విధంగా చేస్తానికి ఎవరిచ్చారు అసలు అధికారం మీకు? మీ ఆస్తులు జప్తవుతాయి, మీ అధికారాలు పోతాయి, మీ ప్రాణాలు పోతాయి, మీ పార్టీలు, రాజకీయ పార్టీలు బంగాళాఖాతం కలిసిపోతాయి. ఇలా అమ్మడిపోయిన పోలీసులు కుర్శిక్షలు పడతాయి. చెరుకు పల్లెల నడుపులో చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ తెలుగుదేశం కొరకు ఇంకెవడోడు పనిచేసిన మొత్తం జీతాంత జైల్లో ఉంటారు. కారణం 2020 సంవత్సరం నాకు 4 సార్లు ఆత్మహత్య చేసుకున్నట్టు చేశారండి. 4 సార్లు నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఆత్మహత్య ప్రయత్నం, దాని సూసైడికల్ థాట్స్ ఫోర్స్ఫుల్లీ నా బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే ఆత్మహత్య ప్రేరేపణ చేసి నన్ను సూసైడ్ చేసినట్టు చేస్తారు. దాన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు. ఏంటంటే నా దగ్గరేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్ వస్తుంది. ఎప్పుడు చూసినా హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్ ఉంటే నాకు లేనట్టు. ఇంకా నేను ఎవడికి సందేహపడాలి, ఎవడికి భయపడాలా? ఎన్నిసార్లు చూసి నాకు నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి. మరి నాకేమో తెలియట్లేదు. 24 గంటలు వీడికి ఎయిడ్స్ వ్యాధి ఉంది, కావాలని చేసి ఎక్కడ కనపడి వీడికి కావాలని చేసి చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది వీడికి. ఆ విషయం చిన్నప్పుడు తెలుసు. ఇక చంపేస్తారు, తలకా నరికేస్తారు, కాళ్ళు చేతులు నరికేస్తారు, తలకా తీసేస్తారు, నాలుగు కోస్తారు, లింగం కోస్తారు, కుక్కలు వేస్తారు, వీడికి కరెంట్ పెట్టి పిచ్చెక్కిస్తారు, పర్సనల్ పార్ట్స్కి చెవులకి కరెంట్ పెట్టి పిచ్చెక్కిస్తారు, వీడిని కొజ్జామని చేస్తారు, కుక్కలను వదిలేస్తారు, కాళ్ళు చేతులు కట్టి ఎన్కౌంటర్ చేస్తారు, రైలు పట్టాల కింద కట్టేసి రైలు ఎక్కిస్తారు, అసలు ఈ ఎలకను వదులుతాడు. ఏంటేంటో 24 గంటలు ఇసుకిస్తున్నారండి. చీకటి గుట్లో పడేసి కుక్కను వదులుతారు, ఎలకను వదులుతారు. ఎవర్రా మీరంతా? ఎవర్రా? నన్ను ఎందుకు ఈ విధంగా సైకో టార్చర్ చేస్తున్నారు? ఇదంతా పోలీసులు చేసింది 2000 సంవత్సరం నుంచి. ఆ కుక్కలు కూడా స్నిఫర్ డాగ్స్ అంటారండి. అవి క్రిస్పర్ డాగ్స్ అంటారు. అవి మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ స్నిఫర్ డాగ్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, పెద్ద ట్రైనింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఆ కుక్క ఖరీదు ఒక్కొక్కటి 5 లక్షల నుంచి 10 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా కుక్కలు ఉంటాయి. అంటే వాటికి ఇచ్చే ట్రైనింగ్ని బట్టి, వాటి బ్రీడ్ని బట్టి, వాటి లైఫ్ స్పాన్ ఎంతకాలం బతుకుతాయి, ఎంతకాలం పాటు అవి ఎనర్జీ ఉండగలుగుతాయి, అవన్నీ వాటికి క్రిస్పర్ చేస్తారు. క్రిస్పర్ డాగ్స్, క్రిస్పర్ అనే పదార్థాన్ని యాడ్ చేస్తాడు, DNA కట్ చేస్తే. అవి సాధారణ కుక్కలు కంటే 10 రెట్లు వేగంగా పరిగెత్తాయి. వాటికి ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ఇప్పుడు ఏం లేదు, వాడు నా మీద నా పర్సనల్ పార్ట్స్ మీద వాడు స్ప్రే చేశాను నార్కోటిక్ డ్రగ్స్ కెమికల్స్. నన్ను 1 కిలోమీటర్ దూరం వదిలేసిన అడవిలో, దానికి 1 కిలోమీటర్ దూరం మళ్ళీ ఆడు వెనక్కి వెళ్ళి అదే కుక్క మళ్ళీ అది వాసన చూస్తే ఎక్కడన్నా కూడా ఇచ్చేస్తుంది, అక్కడే కరిసేస్తుంది, పట్టి తినేస్తుంది. ఆడు వచ్చేదాకా వదలదు, కొరిసేస్తుంది, కరిసి తినేస్తుంది, పీకేస్తూ ఉంటుంది. ఆ చేతులు మొహం మీద అయితే ఎక్కడ పడితే అక్కడ. ఇవి క్రిస్పర్ డ్రగ్స్. ఇట్లా చేసి వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ఉందో లేదని కుక్కలు వదులుతారు. కుక్కలు కలిసిన పరిశుద్ధాత్మ లేనట్టు, కుక్కలు కరవకపోతే పరిశుద్ధాత్మ ఉన్నట్టు. ఎవర్రా మీరు? 25 సంవత్సరాలు నన్ను నేరస్తుడిగా సృష్టించింది మీరు. మళ్ళీ మీరు బెదిరిస్తారని, మీరే నన్ను బెదిరిస్తారేంటి? మీరే నన్ను అన్యాయం చేసి మళ్ళీ మీరే బెదిరిస్తారండి. ఎవరు? మీరు నన్ను అన్యాయం చేసి. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలా? ఇప్పుడు నేనేం చెప్తున్నా, నాకు దగ్గర హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఉన్నాయి, 5 సార్లు నాకు నిర్దోషం నిరూపించుకోవడానికి. 2 ఇంకొకటి, నా చిన్నప్పటి నుంచి 2000 సంవత్సరంలో నాకు ఈ బయోడిజిటల్ ఐడి కొట్టారు. అది ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. నాకు బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టావు అంటే, ఇప్పుడు నా మీద నాకు ఎటువంటి విద్యుత్ పరికరాలు లేకుండా నా ఆలోచన తలంపులు మీరు చూడగలుగుతారంటే దానికి నాకేదో సంథింగ్ పరికరాలు పెట్టాలి కదా. అది ఏంటంటే చెప్తానండి. ఇంట్రోవివో ఏరియా నెట్వర్క్స్ చిప్స్ అంటారు. అవి ఇసుక రేణు ఉంటుంది కదా, ఇసుక కణంలో ఒకటి సింగిల్ మనం తీయలేం.
మామూలుగా ఇసుక తీసేటండి గాలి ఇసుక కింద పడిపోయింది, దుమ్ము వెళ్ళిపోయింది. ఆ ఇసుక ఒక పరిమాణంలో సగ పరిమాణంలో ఉంటుంది. అది ఇంట్రో వివో ఎయిర్ నెట్వర్క్ చిప్స్ అంటారు. ఆ చిప్స్ నా సెల్లులకి చాలా పంపించారు. అది ఆ ఇంట్రో వివో ఎయిరో నెట్వర్క్స్ చిప్స్ అవి వైఫై టెక్నాలజీ కనెక్ట్ అవుతాయి, బ్లూటూత్ టెక్నాలజీ కనెక్ట్ అవుతాయి, బ్లూటూత్ నెట్వర్క్స్కి, వైఫై నెట్వర్క్స్కి, శాటిలైట్ నెట్వర్క్స్కి, రాడార్స్కి, సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్కి, రేడియో ఫ్రీక్వెన్సీ టవర్స్కి, రేడియో సిగ్నల్స్ టవర్స్కి. ప్లస్ నా పక్కన ఎవడు ఫోన్ మాట్లాడినా కనీసం వాడి ఫోన్ దగ్గర మైక్రో రేడియేషన్ దాన్ని కంట్రోల్ చేస్తారు. అంటే నా శరీరం ఇప్పుడు ఏ టెక్నాలజీకైనా కనెక్ట్ అయిపోయింది. నా పక్కన జస్ట్ వాడు ఫోన్ మాట్లాడిన వాడు మాట్లాడే మాటలే నేను మాట్లాడినట్టు, వాడు మాట్లాడే మాటలు నా మనసులో నేను అనుకున్నట్టు, నాకు అటువంటి ఆలోచన వచ్చి మీరు చూస్తారు. నా పక్కన ఎవడు మాట్లాడుకున్నా ఇక నా బుర్రని నాకు డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేస్తారు. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడే నాకు పుట్టుకతో అంటువ్యాధులు ఉన్నాయా, లేకపోతే ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయా, అంటువ్యాధులు ఉన్నాయా కూడా మొత్తం వాళ్ళకి తెలుసు. అది ఎప్పుడు చేశారో చెప్పాలి వీళ్ళు. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడే చేశారో అప్పుడే నాకు ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి, అంటువ్యాధులు ఉన్నాయి మొత్తం వాళ్ళకి తెలుసు. ప్లస్ నా మెదడు, శరీరము, ఆత్మ, మనసు కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. నాకు స్వచ్ఛతం ఏం లేదు అసలు. నేను వాళ్ళ చేతిలో ఉన్న పూర్తిగా నా ఆత్మ, శరీరము, మెదడు, నా ఆలోచన, నా మైండ్ కూడా. నెక్స్ట్ అది చెప్పాలి. అది చెప్పకపోతే ప్రజలు వాళ్ళని కొట్టి చంపేస్తారు. నెక్స్ట్ నా కొరకు బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టావు, 4 అంకెల నెంబరు. ఆ బయోడిజిటల్ ఐడి ఎప్పుడైతే కొట్టావు నువ్వు అప్పటి నుంచి నా శరీరము, మెదడు, ఆత్మ, మనసు వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ బయోడిజిటల్ ఐడి కొట్టబట్టే మీరు నన్ను ఈ విధంగా చూడగలుగుతున్నారు. ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తాను. ఇప్పుడు నా ఆలోచన తలంపులు మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారండి? 2020 సంవత్సరం చూస్తున్నారా? 2014 చూస్తున్నారా? ఇప్పుడు మన ఇంట్లో ఒక టీవీ ఉంది. మీరు ఎవడు చూడని సినిమా మీరు మాత్రం చూస్తున్నారు. ఒక రూమ్లో పెట్టి మీరు చూస్తున్నారు. అది మీరు ఒక 10-20 సార్లు చూస్తున్నారు కదా, మీరు మాత్రం చూడగలుగుతారు. మీ ఇంట్లో మిగతా బంధువులు ఇరుగుపోరు ఆ సినిమా చూడాల. కానీ వాళ్ళు ఒకసారి వచ్చి అరే నువ్వు చూసిన సినిమా మాకు కూడా చూపించాలంటే ఆ టీవీ ఎత్తి బజార్లో పెట్టారనుకోండి, అందరూ మీరు చూసిన సినిమా వాళ్ళందరూ కూడా చూస్తారు. అప్పుడు మీరు వాళ్ళకి చూసే అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆ సినిమా నువ్వు 10 సార్లు 20 సార్లు చూస్తుంటావు కాబట్టి ఆ సినిమాల తర్వాత ఏమొస్తుందో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు. ఎట్లా చెప్పగలుగుతావు? నువ్వు ఆ సినిమా బాగా చూసావు కాబట్టి నీ బుర్రలో అది జ్ఞాపకంగా అయిపోయింది. ఒక మనిషికి జ్ఞాపకం ఎలా వస్తుంది మీకు చెప్తాను బాగినండి. ఒక మనిషికి జ్ఞాపకం అనేది ఎలా వస్తుంది? 5 పంచేంద్రియాలను బట్టి, అంటే మనం చూసేదాన్ని బట్టి, పీల్చవలసిన బట్టి, గ్రహించవలసిన బట్టి, ఇనే మాటలు బట్టి, తాకే స్పర్శను బట్టి రోజు అవి రిపీటెడ్గా మన జీవితంలో జరుగుతుంది. రోజు అవే జరుగుతుంటే, అవే చూస్తుంటే, అవే వింటుంటే అది శాశ్వత జ్ఞాపకం ఉంటుంది. ఉదాహరణకి ఒక సినిమా చూసాం అనుకో 10 సార్లు, ఆ సినిమా మనకి శాశ్వత జ్ఞాపకం ఉండిపోతుంది. ఉదాహరణకి రోజు మనం బిర్యానీ తిన్నాం అనుకోండి, మన ఇంట్లో అమ్మోళ్ళు రోజు బిర్యానీ వండుతున్నాం అనుకోండి, ఆ బిర్యానీ వాసన రోజు ఆ వాసన అనగానే ఇలా బిర్యానీ వండుతాను చెప్పగలుగుతాం. అది మన జ్ఞాపకంగా అయిపోతుంది. రోజు తింటాం కాబట్టి. కాఫీ తాగుతున్నాం అనుకో, రోజు కాఫీ వాసన రాగానే కాఫీ. అట్లా తినే రుచిని బట్టి ఈ రుచి మన ఇంట్లో అమ్మ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది. భార్యలు, అక్క చెల్లెళ్ళు, కూర ఈ కూర అమ్మ వండింది కదా అని ఎట్లా చెప్పగలుగుతాం? మనకి జ్ఞాపకంగా అయిపోయింది రోజు తింటాం కాబట్టి. వినే మాటలను బట్టి ఇట్లా మీ స్నేహితుడు ఇప్పుడు ఎక్కడైనా మీకు తెలియని ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏదో మంచి బిర్యానీ తిన్నాడు అనుకోండి, అరే నేను ఒక ఊరు వెళ్ళానరా, ఫలానా ఊళ్ళో మంచి హోటల్ ఉంది, అక్కడ బిర్యానీ తిన్నాను, చాలా టేస్టీగా ఉందని చెప్తే మనకేమైతే నోట్లో లాలాజలం ఉంది, అంటే దాన్ని మౌత్ మెల్టింగ్ అంటారు. అంటే మనకు తినాలనే ఆశ పుడుతుంది, కోరిక పుడుతుంది. అప్పుడు మనం ఒక ఊహ వస్తుంది. వాడు చెప్పేదాన్ని బట్టి ఆడిటరీ కార్టెక్స్ ద్వారా జ్ఞాపకం అనేది మనిషి మెదడు తయారైంది. మనం ఒక ఊహించుకుంటూ ఉంటాం, అది మనకు అర్థమవుతుంది. బిర్యానీ అనగా ఇట్లా ఉంటుందా బిర్యానీ, ఈ కలర్లో ఉంటుంది, అది ఏం రైస్తా, బాస్మతి రైసా, బీపీటీ, ఏం రైస్, నార్మల్ రైస్తా, ఏం కిచిడి, ఏ రైస్తో, ఈ రైస్తో, ఈ కలర్, దాంట్లో ఫుడ్ కలర్ రైసరా, ఓకే, మటన్ దమ్మా, చికెన్ దమ్మా, ఎట్రా బాగుందా, వాడు చెప్తుంటే మనం ఊహించుకుంటాం. అదే వాడు రోజు చెప్తున్నాడు అనుకో, ఒరే బాబు నువ్వు వెళ్ళావు లేరా, నువ్వు తిన్నావు లేరా, ఒకసారి ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళి నేను కూడా వస్తాను, నువ్వు తిన్నావు అదే రైస్ అదే అని చెప్తాం. అటు జ్ఞాపకం అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చెప్తా. అయితే మీరు ఇట్లాంటి జ్ఞాపకం ఏర్పడుతుంది. అట్లా ఒక మనిషి మెదడులో ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇది విచక్షణ శక్తి, ఆలోచన శక్తి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ కొత్త ఆలోచన శక్తి, ఒక సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉపయోగపడుతుంది. ప్లస్ దీనిలో ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో కృత్రిమ జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇక్కడ హెమెగ్డెల్లా అనే ప్రదేశం ఉంటుంది మెదడులో. ఈ హెమెగ్డెల్లా అనే ప్రదేశంలో శాశ్వత జ్ఞాపకాలు దాచిపడి ఉంటాయి. ఇటువైపు ఎమెగ్డెల్లా అని ఉంటుంది, హిప్పోకాంపస్. ఇక్కడ హిప్పోకాంపస్లో శాశ్వత జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడ ఎమెగ్డెల్లా ఉంటుంది. ఎమెగ్డెల్లాలో భావోద్వేగ పూర్తి జ్ఞాపకాలు, అంటే ప్రేమ, కామము, కోరిక, మోహము, పగ, ఇటువంటి అంటే కోపం వచ్చే ఎమోషన్స్, భావవేశాలు పూర్తి జ్ఞాపకాలు ఇక్కడ దాచిపడి ఉంటాయి. అయితే ఇక్కడ మనిషికి ఇక్కడ ఆడిటరీ కార్టెక్స్ ఉంటాయి, మోటార్ కార్టెక్స్ ఉంటుంది, ఇక్కడ పీనల్ గ్లాండ్, విజువల్ కార్టెక్స్, ప్రీఫ్రంటల్ లోబ్స్, థాలమస్, హైపోథాలమస్, రకరకాల విభాగాలు ఉంటాయి మనిషి మెదడులో.
ఇదంతా కూడా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్, దేవుడు మనకి చేసిన ఇంజనీరింగ్. అయితే ఒక మనిషి జ్ఞాపకం ఎలా ఎక్కువ వచ్చేది, మ్యాక్సిమం ఒక మనిషి బుర్రలో చూసే వాటిని బట్టి వినే వాటిని బట్టి జ్ఞాపకం అయిపోతుంది. అయితే అలా చేసి నా బుర్ర ఇప్పుడు ఇలా చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ అసలు నాకు బయోడిజిటల్ కొట్టి నన్ను ఈ విధంగా చేయాలంటే ఏం చేయాలో తెలుసా, నా బ్రెయిన్ని ట్విన్ డిజిటల్ బ్రెయిన్ చేస్తారు. అంటే నాకు కృత్రిమ మరో బ్రెయిన్, నాకు నా బ్రెయిన్కి ప్రతి సృష్టి ఇంకో బ్రెయిన్ తయారు చేస్తారు. దాన్ని ట్విన్ డిజిటల్ బ్రెయిన్ అంటారు. నాకు ఒక కృత్రిమ కంప్యూటరైజ్డ్ డిజిటల్ అవతార్ తయారు చేస్తారు. అంటే ఒక మనిషి నాలా ఉన్న బొమ్మ ఒక అవతార్ని కంప్యూటర్లో అవతార్ తయారు చేస్తాడు. ఓకేనా, అవతార్ తయారు చేసి నా డిఎన్ఏ క్లోన్ చేస్తాడు, నా డియాక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ క్లోన్ చేస్తాడు. ప్లస్ నా ఈజీ ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ. ఆ ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ అనేది ఏంటంటే మనిషి మెదడులో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ కౌంట్ చేయగలదు. అంటే మనిషి మెదడులో ఎలక్ట్రో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎలక్ట్రాన్ ట్రాన్స్మిటర్స్, రకరకాల విభాగాలు ఉంటాయి. అంటే మన శరీరం ఎలక్ట్రోడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని క్యారీ చేస్తాయి మనిషి మెదడు నుంచి అరిపాదం వరకు. ఆ బ్రెయిన్లో ఉండే ఎలక్ట్రిసిటీని ఆ ఈజీ కౌంట్ చేస్తుంది, లెక్కిస్తుంది, దాన్ని అదుపు చేయగలుగుతుంది. అది ఆ ఈజీని కూడా అటు క్లోన్ చేస్తాడు. ఇకపోతే నా ఎమోషన్స్ క్లోన్ చేస్తారు. ఎమోషన్స్ అంటే నా భావవేశాలని క్లోన్ చేస్తారు. క్లోన్ చేయటం అంటే సాధారణంగా నన్ను ఎవడన్నా బెదిరించాడు అనుకో, నేను ఆ సమయంలో కొద్దిగా నాకు ధైర్యం ఉంటే ఆ సమయంలో వాడిని కొట్టించుకుంటా. అంటే నా భావవేశాలు ఎలా రియాక్ట్ అవుతాను, నేను అక్కడ వాస్తవానికి ఒకలాగా రియాక్ట్ అయితే వాడు ఇప్పుడు నాకు జస్ట్ నా చుట్టుపక్కల ఎవడన్నా బెదిరిస్తే నేను భయపడుతున్నాను చూడండి, అది నా నిజమైన భయం కాదు. అది ఇప్పుడు నా హృదయము, నా శరీరం ఎంటీగా ఉంటుంది. అంటే స్పీకర్ బాక్స్లో ఎక్కువ బాక్స్ దగ్గరికి వెళ్ళండి, పెద్ద డీజే బాక్స్ కానీ, పెళ్ళిళ్ళ పెద్ద బాక్సులు కానీ, చర్చలు కానీ మీరు వెళ్ళినప్పుడు బాక్స్ దగ్గర నుంచోండి, ఆ శబ్దానికి గుండె దడదడ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కనెక్ట్ చేశారు. అంటే ఎలక్ట్రో మైక్రో వైబ్రోమీటర్ ఎఫెక్ట్స్ అంటారు. నేను ఇప్పుడు ఏముండదు నా శరీరంలో, నా బుర్రలో కూడా ఏముండదు. ప్రతి 2 నిమిషాలకి నా బ్రెయిన్ డిజిటల్ డేటా తుడిసేస్తూ ఉంటాడు. నాకు వినపడే మాటలు నా శరీరంలో నేను మాట్లాడినట్టు, నాకు వినపడే మాటలు నా శరీరంలో నా స్వరమే నేను మాట్లాడినట్టు మీరు వింటారు. ఇక వాళ్ళు చెప్పే మాటలకు ఆటోమేటిక్ నేను ప్రతిస్పందించేలాగా నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేశారు. అంటే ఇలాంటి మాటలతో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా నన్ను రెచ్చగొడితే నా హ్యూమన్ బాడీ ఇంటెలిజెన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలా, నా స్వరపేటికి ఎలా వాళ్ళకి ప్రతిస్పందించాలా, నా నోరు ఎలా ప్రతిస్పందించాలా, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను ఎట్లా తిరిగి ప్రతిస్పందించాలని రీప్రోగ్రామ్ చేస్తాడు. ఎప్పుడు నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడు నా గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు వాడు మారుస్తాడు. అంటే దేవుడు నన్ను ఒకలాగా నా గుణగణాలు, ఒక లక్షణాలు, స్వభావాలు ఇస్తే వీడు మారుస్తాడు. అంటే శరీరంలో దేవుడు ఒక జన్యు కణాలు, జీవ కణాలు ఒక్కొక్కటి ఒకలాగా అమరుస్తాడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో. వాడు ఆ స్థాన చలాన్ని మారుస్తాడు. డిఎన్ఏ అనేది నిచ్చెనాకారంలో, వంపులు తిరిగిన నిచ్చెనాకారంలో ఉంటుంది. ఆ టూ ఫిలిక్స్తో పొడవాటి ఆకారం నిర్మాణంలో ఉంటుంది డిఎన్ఏ. దాన్ని వీడు ఆడేం చేస్తాడు, ఏం చేయాల్సలా నా యొక్క వెంట్రికలు, నా లాలాజలము, రక్త కణాలు, శరీరంలో కొన్ని శరీర కణాలు తీసుకుని 2 రోజులు ఎనీ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ, గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ వాడు సీక్వెన్స్ చేస్తాడు. 7 స్టెప్పుల్లో 2 రోజులు పట్టింది. డిఎన్ఏ సీక్వెన్స్ చేస్తాడు. నా డిఎన్ఏ జీనోమ్ తెలుసుకుంటాడు. జీనోమ్ సీక్వెన్స్ చేసేస్తాడు. సీక్వెన్స్ అంటే పొడిగింపు. ఒక సినిమా వస్తుంది బాహుబలి 1, దానికి పొడిగింపుకి బాహుబలి 2, అలా సీక్వెన్స్ చేస్తాడు. అంటే నా గుణగాల స్వభావాలు మారుస్తాడు. అప్పటి నుంచే ఇప్పుడు 24 నా చెవులో ఆడికి ఆ బుద్ధి ఉంది, ఆడికి గుణం ఉందని చెప్తున్నారే, అతి తెలివితేటలు, వాళ్ళు ఆడే గేమ్ అనమాట. నాకు నిజంగా నేను అలాంటి ఉన్నారా అని అనుకోవాలా మీరు చూసేవాళ్ళు. అది నా తప్పు కాదు అసలు. నా శరీరం, నా మజిల్ మూమెంట్ వాడు కంట్రోల్ చేస్తాడు. నా కండరాలు, శరీరాలు, నా లిమ్స్, శరీర భాగాలు మూమెంట్ వాడు కంట్రోల్ చేస్తాడు. నా కళ్ళు రిమోట్గా నేను దారిని అయిపోతాను అనుకో, ఇటువైపు చూడాలంటే ఒక అమ్మాయి వైపు చూడాలంటే నేను అమ్మాయిని చూసేట్టు చేస్తాడు. నేను దారి పోతే ఆకాశం చూడండి నా కళ్ళ ద్వారా చూస్తాడు. దాన్ని రిమోట్ కంట్రోల్ చేస్తాడు. రిమోట్లీ న్యూరల్ మానిటరింగ్ ద్వారా మనిషిని కంట్రోల్ చేసేది 1986 నుంచి ఉంది. 2003లో సౌత్ కొరియా ఫస్ట్ పేటెంట్ హక్కు ఉంది. 1990 నుంచి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా ఎటువంటి విద్యుత్ పరికరాలు లేకుండా మనిషిని కంట్రోల్ చేసే పరిజ్ఞానం ఉంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ 1990 నుంచి ఎయిర్సెల్ స్ప్రే ద్వారా మన సెంటు కొడతాం. అట్లా ఎలక్ట్రోమైక్రోన్స్ మనిషి ముక్కుల ద్వారా మెదడులోకి పంపించి మనిషిని కంట్రోల్ చేసొచ్చు భూమి మీద ఎక్కడుంటే అక్కడ. ఏంటి ఇవన్నీ నిన్నగా మనం కనిపెట్టిన టెక్నాలజీలో 1973 నుంచే మనిషికి ఇంజెక్షన్ చేసేసి, ఇంజెక్షన్ ద్వారా ఎలక్ట్రోమైక్రోన్స్ మనిషి శరీరంలో పంపించి అదేంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చేసేసి ఎంఆర్ఎన్ఏ ద్వారా హ్యూమన్ ఎంఆర్ఎన్ఏ కంట్రోల్ చేస్తాం. మొలిక్యులర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ని కంట్రోల్ చేస్తాం. అదే సైన్స్. అది సామాన్య మనుషులకి మనకు అర్థం కాదు. మనకు అర్థం కాని సాంకేతిక పరిజ్ఞానం, సామాన్య మనుషులకు మనకు తెలియని సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధశక్తి ఉపయోగించి నన్ను మీ ముందు యదవం చేశాడు. అర్థం కదా.
ఎదవం చిత్రీకరించి సామాజికంగా ఆర్థికంగా కుటుంబ ప్రకారంగా వృత్తి ప్రకారంగా నన్ను సర్వనాశనం చేయాలి. అటు నా పూసిన ముందు రాస్తాడు, ఒకటి నన్ను ట్రామటైజ్ చేసి త్రాగుబోతుడు చిత్రీకరించాడు. అటు సమాజానికి ఉపయోగపడినాడుగా, అటు నా తల్లిదండ్రులకు ఉపయోగపడినాడు, అటు నాకు నేను ఉపయోగపడినాడు చేశాడు. చేస్తే ఇక అప్పుడు నా మీద ఇల్లు వాకిలని అసలు తీసిపడేది. ఇల్లు వాకిలు తీసాను, అది అసలు పెద్ద విషయం కాదు. ఇల్లు ఏముందిలే కానీ జస్ట్ నాకు 5 లక్షలు అనుకో 3D ప్రింటింగ్ హౌస్ కట్టిస్తాను. బెంగళూరు హైదరాబాద్ ఫోన్ చేస్తే వచ్చి 3 రోజుల్లో కొట్టేస్తాడు ఇల్లు. ఒక 10 రోజులు దాన్ని తడిపి ఇల్లు వాడుకోవచ్చు. 10 లక్షలు అనుకో, 10-15 లక్షలు అనుకో, నేనే కడతా ఇల్లు, కంప్లీట్ ఇల్లు. ఒక 20 నుంచి 30 రోజులు నేనే కంప్లీట్ పూర్తి చేయగలుగుతా సింగిల్గా. నా దేవుడు నాకు కొట్టించి నేను ఆమె బెస్ట్ కార్పెంటర్. ఓకేనా, పెద్ద విషయం ఉంది. అసలు నాకు రోజులో ఎవరి దగ్గర పని చేసుకునే బతుకులే చేశాడు కదా. ఇట్లా చేసి అక్కడ పంచం చేరేటట్టు చేసి, నా అమ్మ నాన్న ముసలు లేకపోతే ఇలా పంచం చేరేటట్టు చేస్తే, ఇక గతిని పరిస్థితులు పెడితే నాకు మూల కూర్చోటి ఒక ముద్దేస్తే తిని మూసుని కూర్చుంటాడు. అంటే ఒక 4 గోడల మధ్య ఒక పిల్లిని కట్టేసి కొడితే నేను తిరగబడితే నేను ఆత్మగౌరవంతో జీవిస్తా, ఆత్మ సంతృప్తితో జీవిస్తా, సెల్ఫ్ డిగ్నిటీతో సెల్ఫ్ రెస్పెక్ట్తో జీవిస్తాను. నేను నాకు పని ఉందంటే నువ్వు సీఎంఓ పిఎం అయినా నాకు నీకుండే వాల్యూ నీకు ఇస్తాను, నాకుండే సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటా. నేను ఒకటికి తలగ్గును, నేను నాలాగే ఉంటా, నేను ఒకటి జోలికి పోను, ఒకటి నన్ను అనవసరంగా వస్తే నేను రాను, అది నా గుణం. ఓకేనా, అంత డిగ్నిటీగా, అంత పర్ఫెక్ట్గా, అంత టైం పంచువాలిటీతో వర్క్ చేస్తా, అంత పర్ఫెక్ట్గా ఉంటాను. నా క్రమశిక్షణ, నా జీవితం నాకు తెలుసు. కానీ నన్ను నువ్వు అట్లా సృష్టించవు. బట్ ఐ డోంట్ కేర్. ప్రపంచం, ఈ దేశం మొత్తం నన్ను ద్వేషించిన ఐ డోంట్ కేర్. నా కులం, నా కుటుంబం కొరకు, నా కులం, నా మతం, నా జిల్లా, నా ప్రాంతం, నా రాష్ట్ర ప్రజల కొరకు నడతల భారతదేశంలో ప్రతి భారతీయురాలు రాబోయే రోజుల్లో ఈ ఏవిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బారిన పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండాలంటే ఈ భారతదేశ ప్రభుత్వం ఫండమెంటల్ హ్యూమన్ న్యూరల్ రైట్స్ యాక్ట్ తేవాలా. అప్పుడు ప్రతి భారతీయురాలు క్షేమంగా వారి జీవితాన్ని జీవిస్తారు. నేను ప్రజలకు మేలు చేసేవాడికి మా బైబిల్ చెప్తుంది, మేలు చేయవాడు దేవుని సంబంధం చెప్తుంది. నేను అంటున్నా, నా మీద ఆరోపించిన ఆరోపణలు మీరు నిజమని నిరూపిస్తే అక్కడ తలనరుకోండి, ఇంకా మీకు అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ 25 సంవత్సరాలు రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ కలిసి నాకు తెలిసిన వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఉన్న విధంగా సృష్టించారని నేను నిరూపిస్తే మరి అదే శిక్షలు అలపడాలా? అది కదా సమన్యాయము, సమధర్మము, ఈక్వల్ జస్టిస్ అంటారు కదా. మరి ఇది ఎట్ట ఈక్వల్ జస్టిస్ అదా? ఎవరిని బెదిరిస్తారు మీ దగ్గర డబ్బులుంటే? ఎవరిని బెదిరిస్తారు? రేపలు తీసి చంపేస్తారు, ఇక్కడ అక్కలు ఇంటికి చంపేస్తారు, ఇక్కడ చంపేస్తారు. ఇక నా అక్క నిర్దిష్ట నేను ఎట్ట నిరూపించుకుంటూ చెప్తానండి. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. మీకు ప్రశ్న అడిగినాక దాని తర్వాత మీకు ఈ కథ అర్థమైంది. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. మీరు పోయిన వారంలో పలానా మంగళవారం సాయంత్రం పూట మీరు ఏం కూర తిన్నారంటే మీకు గుర్తుంటుందా? బహుశా గుర్తుండొచ్చు. లేకపోతే మీరు కొన్ని పలానా వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళేవారు, అక్కడేం తిన్నట్టు గుర్తుంటుంది. పలానా వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళి ఆడయం బట్టలు కట్టినట్టు గుర్తుంటుంది. లేకపోతే నీ పుట్టినరోజు, నీ స్నేహితులు పుట్టినరోజు, నీ ఫంక్షన్, లేకపోతే ఏదైనా స్పెషల్ ఫెస్టివల్స్ పండుగలప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సులు, లేకపోతే మీరు తిన్న ఆహారాలు గుర్తుంటాయి. కానీ సామాన్యంగా మిమ్మల్ని నేను పోయిన నెలలో 13వ తారీఖునో 15వ తారీఖునో సాయంత్రం పూట ఏం అన్నం తిన్నారంటే మీకు గుర్తుండదు. 16వ రోజున పోయిన నెలలో 16వ తారీఖు మీ జేబులో ఎంత డబ్బులు ఉంటే మీకు గుర్తుండదు. లేదు, అంతకుముందు 2 నెలలు లేకపోతే 1 సంవత్సరం క్రితం మీరు పలానా రోజు ఏం బట్టలు వేసుకున్నావు, ఎంత డబ్బులు నీ జేబులో ఉన్నాయి, ఎంత ఆహారం తిన్నావు, ఏ ఆహారం తిన్నావు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నట్టు నీకు గుర్తుండదు. ఎవరికి గుర్తుండదు, మనిషి ఉన్నవాడికి. బాగా గమనించండి. కానీ గుర్తుండదు కదా. కానీ ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మా చెరుగుపల్లెగా నిడుబ్రులు కానీ ఆ నిడుబ్రులు అన్న పెట్టిన రేగిల్ షెడ్లో వాడు ఎన్నిటికీ అక్రమ సంబంధాలు సృష్టించాడు. అవన్నీ పెట్టి అక్కడ దుమ్ము ధూళి, కిందేమో చిన్న వర్షం పడినా తేమ వచ్చేలా చేసి, మా యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా, శ్వాసకోశ వ్యాధులు వచ్చేలాగా ఆ దుమ్ము ధూళితో కూడిన మూట్లు అక్కడ పెట్టి ఆ రేకుల షెడ్లో పెట్టేసి, ఒక పక్క చుట్టుపక్కల వాళ్ళ చేత గోల, ఒక పక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా మమ్మల్ని అనారోగ్య పాలు చేస్తానికి ఈజీగా దుమ్ము ధూళి ఆ యొక్క బురద అటువంటి వాటితో చేశాడు. ప్లస్ ఇంకోటి చెరుకునడుపులో కూడా నాకు చిన్నప్పటి నుంచి నా కంట్లో, నా కళ్ళతో, అంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నాతో ఐ టు ఐ కాంట్రాక్ట్ అయిన ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ, అది నా బంధువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నేను పనిచేసిన ప్రదేశాల్లో ఇళ్ళ ఓనర్లు కావచ్చు, వాళ్ళ ఇళ్ళలో పనిచేసేవాళ్ళు కావచ్చు, నా క్లాస్మేట్లు కావచ్చు, నా ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈ 25 సంవత్సరాలుగా నా జీవితంలో ఎదురైనా, అంటే నేను వాళ్ళందరూ తప్పు చేసి నేను అనట్లా, వాళ్ళందరూ నాకు తెలిసినప్పుడు, నా కళలో పడినప్పుడు ఏం బట్టలు వేసుకున్నారు, వాళ్ళకి నాకు మాత్రం తెలిసిన కామన్ థింగ్స్ అంటే సామాన్య విషయాలు, వాళ్ళకి నాకు తెలిసిన విషయాలు, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు ధరించిన వాచ్లు, కాలి పట్టీలు, లేకపోతే గోల్డెన్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ అంటే బంగారు వస్తువులు, లేదా మల్లెపూలు, స్మెల్, పర్ఫ్యూమ్స్, వాళ్ళు వాడిన పర్ఫ్యూమ్స్, అంత ఖచ్చితంగా ఎట్లా గుర్తుంటుంది?
వాళ్ళు వేసుకున్న బట్టలు అన్నీ ఖచ్చితంగా అటువంటి ఇప్పుడు అవన్నీ మక్క చేత బట్టలు వేపిస్తూ సేమ్ అయ్యే బట్టలు వేపిస్తూ నాకు తెలిసిన ఒక అమ్మాయి మహిళ వేసిన బట్టలు వేపిస్తూ అటువంటి బట్టలన్నీ ఇక్కడ పెట్టిస్తూ టీతో కాఫీతో మంచినీళ్ళతో అన్నంతో మామిడికాయ నారింజకాయ జాంకాయ కరివేపాకు వాటర్ బకెట్ బాత్రూమ్ లేవటరీ మంచం కుర్చీ ప్రతి దానికి ఒకరితో సెట్ చేసి అవన్నీ కళ్ళ ముందు ఊపిరి పీల్చుకోడు. ఇంకో పక్క పిల్లిపోరు. ఆ పిల్లికి చిప్పు కొట్టేసి ఇంట్లో వదిలేశారు. పాపం అది చిన్నప్పుడు దాన్ని చారదీసి దాన్ని పెంచాను. అది కావాలని పెట్టారు. అది ఒక పిల్లి తల్లి తీసుకొస్తే చాలా పిల్లలు ఉండాలి, కానీ అది మనిషి పెట్టాడు. అది మూడు అరల్లో పైన ఉంది. అది ఎక్కితే అది ఎక్కలేదు, ఎవడో తెచ్చిపెట్టాడు. సో దాన్ని నేను సరిపోం దాన్ని జాలి కలిసి దానికి పెంచాను. అది ఎట్లా అయింది, ఓకేనా? అట్లా దాని కలతో మేమేం చూస్తాం వాళ్ళు చూస్తారు. సో అలా చేసి ఏం చేశారు, ఏ పిల్లితో కూడా నేను అన్నం తినబోయేటప్పుడు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసిన ఆ నిమిషం నా ప్రార్థన కూడా నా ధ్యాస ఉండదు. ప్రార్థన చేసిన నా ధ్యాస వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఇడికి ఎడిసి ముందే తెలుసు అనే మాట ఎక్కిస్తున్నారు. ఆ ప్రార్థన కూడా ధ్యాస పోతుంది, నా ఆలోచన ఎక్కడో పోతుంది. ఇంకా నా దేవుని మీద నేను ప్రార్థన నిలపలేను. ఇంకా నాకు కోపం రాదా? సాధారణ మనుషుల గట్ట మాట్లాడతాను, సాధారణ మనుషుల గట్ట ప్రవర్తిస్తాను, సాధారణ మనుషుల గట్ట తలస్తాను. నా వల్ల కాదు. నెక్స్ట్ అలా చేస్తున్నారు. అలా చేస్తూ ఇవన్నిటికీ ఒక కథ సృష్టిస్తూ కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు నా బుర్రలో ఉన్న బ్రెయిన్ డిజిటల్ డేటా వాడు నా ఫ్రీ విల్ అంటే నా స్వచ్ఛత్వం వాడు సూపర్ స్వాన్ క్వాంటమ్ కంప్యూటర్ తీసేసుకుంటాడు. అంటే ఇప్పుడు నా కొరకు ట్విన్ డిజిటల్ బ్రెయిన్ ట్విన్ డిజిటల్ అవతారం కొడతాడు కదా, నా కొరకు కృత్రిమ DNA ఆ ట్విన్ డిజిటల్ బ్రెయిన్లో పెడతాడు. అంటే ఇప్పుడు నా స్వచ్ఛత్వం అంటే నా ఫ్రీ విల్ ఆడి క్వాంటమ్ కంప్యూటర్ తీసుకుంటాడు. వాడు అవతార డిజిటల్ అవతరాలు తీసుకుంటాడు, నా స్వచ్ఛతమని తీసుకుంటాడు. నా కొరకు పెట్టిన డిజిటల్ ట్విన్ బ్రెయిన్లో 1000కి పైగా మైండ్ కంట్రోల్ న్యూరోలింక్స్ విత్ PDF టెక్స్ట్ ఫైల్స్ ఎన్క్రిప్టెడ్గా దాంట్లో స్టోర్ చేస్తాడు. అంటే ఏంటంటే అండి, మనం ఒక ఫోన్లో ఇప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటా, కొన్ని పాటలు నా దేవుని వాక్యాలు స్టోర్ చేసి నేను వింటున్నా కదా, అట్లా నేను డౌన్లోడ్ చేసుకున్నాయి దాంట్లో ఉంటుంది, అవి చూసిన అట్లా దానిలో పెట్టి ఇప్పుడు మనం ఫోన్లో మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం. యూపీఐ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ డబ్బులు డిజిటల్గా చెల్లిస్తాం ఎవరికి కావాలంటే ఫోన్పే పేటిఎం రకరకాల వాటితో. అట్లాగా డిజిటల్కి బ్రెయిన్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. దీన్ని సింథటిక్ దీన్ని ఏమంటారండి, ఎలక్ట్రానిక్ డిజిటల్ సింథటిక్ టెలిపతి అంటారు. అంటే శాటిలైట్ స్టార్లింక్స్ ద్వారా శాటిలైట్ స్టార్లింక్ నుంచి ఎక్కడ 36 కిలోమీటర్ల ఉన్న శాటిలైట్ స్టార్లింక్ నుంచి మన ఇండియాలో ఉన్న మిలిటరీ రేడార్కి, అక్కడ నుంచి నా చుట్టుపక్కల దగ్గర ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్కి, అక్కడ నుంచి నా చుట్టుపక్కల ఉండే వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు నా చుట్టుపక్కల ఆర్గనైజ్ గ్యాంగ్స్టర్స్ తెలుగుదేశం వాళ్ళ బుర్రలోకి, వాళ్ళ మెదడు నుంచి నా బుర్రలోకి వీళ్ళు ఈ యొక్క దీన్ని డిజిటల్ ట్విన్ ఫ్లేమ్ టెలిపతి సింథటిక్ డిజిటల్ టెలిపతి అంటారు. వాళ్ళ బ్రెయిన్ నుంచి నా బ్రెయిన్లోకి సిగ్నల్స్ అప్లై చేస్తారు, అట్లా ట్రాన్స్మిట్ చేస్తారు, నా బుర్రలో ఎక్కిస్తారు. ఆడియోటరీ ఇమేజెస్ అంటే వాళ్ళ మాటలు చెప్తా ఉంటారు, నాది బొమ్మలాగా వీడియోలాగా సినిమాలాగా కథలాగా మీరు చూస్తూ ఉంటారు. అట్లా నేను ప్రవర్తించినట్టు ఇక అట్లా నేను తప్పుగా మాట్లాడినట్టు నేను చేయకపోయినా చేసినట్టు 24 గంటలు నాకు పాప ఆలోచన పాపుతానప్పుడు నా తప్పు కాదుగా. సో అట్లా ఇవన్నీ ఎటువైపు చూసినా ఈ వస్తువులు ఇవన్నీ పెట్టి 24 గంటలు ఎవరో ఒకళ్ళు ఆడాలు గుర్తొచ్చాడు చేస్తున్నారు. అది నా తప్పెట్టు అవుతుంది, ఓకేనా? రైట్. సో అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, చిన్నప్పటి నుంచి నా కళతో నేనేం చూశాను, నేనేం విన్నాను, నేనేం చూశాను, నాకేం ఆలోచన వచ్చింది, నేను ఎవరితో కలిసిన మొత్తం వాడి కంప్యూటర్ రికార్డ్ అయిందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది లేదా మీరు బాగా గమనించండి. అంటే నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది, వాళ్ళకి ఎంత ఖచ్చితంగా ఎట్ట తెలిసింది, ఇప్పుడు చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ డిజిటల్ డేటా వాడి చేతిలో ఉంది. వాడి సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్ నా ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి ప్రార్థన, ప్రతి కలగడు వాడి సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్ రికార్డ్ అయింది. నేను టార్గెట్ ఇండివిడువల్, నాది నా కుటుంబ సభ్యులు అందరిది కూడా బాగా గమనించండి. వాళ్ళ రాశాలని కూడా దగ్గర పెట్టి మా సొంత కుటుంబ సభ్యులు నన్ను ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళ చేత ఏం తప్పులు చేయించారు వీళ్ళే, ఆ తప్పులు వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు చెప్పి వాళ్ళ చేత నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఇదే ప్లాన్. నా వల్ల నా తర్వాత వాళ్ళకి నష్టం వచ్చినట్టు వాళ్ళ నా మీద కోపం వచ్చేట్టు చేస్తున్నారు, నా తల్లిదండ్రుల మీద నాకు కోపం ముట్టించి నా వాళ్ళ మీద కోపం వచ్చేట్టు చేస్తున్నారు. ఇదే కుట్ర. ఇక ఇట్లా మాలో కుమిలిపోతూ మాలో సతమతం అయిపోతూ మేము మానసిక మెంటల్ టార్చర్ అయిపోయి ఆత్మహత్య చేసిన స్థితిలో తీసుకెళ్ళి మా శరీర భాగాలను నీలో పాడు చేసి సమాజం మమ్మల్ని చెడ్డలు నిలబెట్టి చంపేలా. ఏమైనా నేను ఎందుకు సమాజం చెడ్డోడు మిగిలిపోయి చచ్చిపోవాలా? నాతో 100 మంది అమ్మాయిల మహిళలు నాకు అక్కడ సంబంధం అంటుకుంటే వాళ్ళందరూ సమాజంలో చెడ్డలు ఎందుకు మిగిలిపోవాలా? రైట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి 2020 సంవత్సరం దాకా నా దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు నా దేవుని సన్నిధిలో నేనేం ప్రార్థన చేసుకున్నది ప్రతిదీ రికార్డ్ అయింది. అది మాత్రమే సత్యం. ఇప్పుడు నా చెవులో చెప్పిస్తూ నాకు కృత్రిమంగా నా బుర్రలో జ్ఞాపకాలు, నువ్వు ఎక్కించిన జ్ఞాపకాలు నువ్వు చూపిస్తున్నావు.
ఈ చుట్టుపక్కల వాళ్ళ ఆడిటరీ ఏం చేస్తారంటే గ్యాంగ్ స్టాకింగ్ ద్వారా వాళ్ళ యొక్క మోసపు మాటలు వాళ్ళ యొక్క చిక్కులు పెట్టే మాటల ద్వారా వాళ్ళ యొక్క కవించే మాటల ద్వారా రెచ్చగొట్టే మాటల ద్వారా భయపెట్టే మాటల ద్వారా ఈ విధంగా నేను ఏదో నేరస్తుని అనే భావన మీకు కలగజేస్తారు. కలగజేసి వాడు నా బుర్రలో ఎక్కించిన కృత్రిమ జ్ఞాపకాలు దాన్ని డీకోడ్ చేస్తాడు. ఎన్క్రిప్ట్ అంటే మూసివేయబడటం, డీకోడ్ చేస్తాడు. అంటే వాడు నా ట్రెడిషనల్ బ్రెయిన్లో ఉన్నది అక్కడ సిగ్నల్స్ నాకు పంపిస్తే వాడు అక్కడ దాచిపెట్టింది మీరు చూస్తారు. ఆ కళలో నా బుర్రలో వచ్చిన అబద్ధ జ్ఞాపకాలు మీరు చూస్తున్నారు. సో అట్లాగే 2000 సంవత్సరం నుంచి 2020 దాకా నా దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పే రోగం నాకు ఉందని నాకు తెలిసి నా దేవునికి నేను ప్రార్థనలు అయ్యా నాకు ఇటువంటి రోగం ఉందంటే నన్ను రక్షించాను. నేను ఎప్పుడైనా 2000 సంవత్సరం నుంచి 2020 దాకా ఒకసారి అడిగి ఉండాలిగా ప్రార్థనలో. ఎవడైనా ఎవడికి తెలియని బాధ, రోగము, వ్యాధి, కష్టం, నష్టం ఉంటే వాడు ఆడి దేవుడు చెప్పుకుంటాడు. ఏ మతస్థుడైనా నేను అలా నా దేవుడు చెప్పుకుని ఉండాలా. నువ్వు అది తీపిస్తున్నా భయం ఏంటి? ఆ డేటా ఇప్పుడు పూర్తిగా అక్కడ రికార్డ్ అయ్యింది అని మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇన్ని కారణాలు బట్టి మీకు అర్థమైంది కదా. అర్థమైనప్పుడు అది తీపిస్తున్న భయం ఏంటి? పోలీసులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఏపీ గవర్నర్కి కానీ, ఏపీ హైకోర్టు సీజెకి కానీ, ఏపీ డీజీపీ కానీ, ఇండియన్ సుప్రీంకోర్టు సీజెకి కానీ, ఇండియన్ ప్రెసిడెంట్ కానీ, అంటే వాళ్ళు ఈ అగ్రవర్ణ కులాలకు అమ్ముడిపోయారు, వీళ్ళకి అమ్ముడిపోయి వీళ్ళని కాపాడుతున్నారు అనేది వాస్తవంగా. మరి నాలాంటి పేదోడికి న్యాయం ఎట్ట వస్తుంది? నాలాంటి పేదోడు ఎట్ట గెలుస్తాడు ఈ లోకంలో? నాకు ఎస్ఎస్ టెట్రాస్ పెట్టాలి, నా కొరకు సుమోటో కేసు ఫైల్ చేయాలి వాళ్ళు నా అనుమతి లేకుండానే. అది వాళ్ళ ధర్మం, వాళ్ళు చేయాల్సిన ధర్మం. సుమోటోకి తీసుకోవాలా, ఎస్ఎస్ టెట్రా ఫస్ట్ ఇక్కడ పెట్టాలా. ఇమీడియట్గా నన్ను ఇదేలో మేజిస్ట్రేట్ మేడం గారి ముందు, మేజిస్ట్రేట్ సార్ గారి ముందు, మెయిన్ స్ట్రీమ్ కెమెరాల ముందు దేశం మొత్తం చూస్తుండగా విచారణ జరగాల. ఒక్కరోజు చాలు, 3 నుంచి 5 గంటల కథ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు నన్ను చంపుతారా, నేను వాళ్ళకి శిక్షలు వేపిస్తాను చూద్దరు. కానీ జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంత పెద్ద ఇది అవసరంలా, ఇన్ని డ్రామాలు అవసరంలా. ఓకేనా? ఇకపోతే వాళ్ళు నా మీద ఆరోపించిన 100 పుట్టించుకోమను. కోర్టు ముందు వస్తే అవన్నీ అబద్ధ జ్ఞాపకాలు సృష్టించుకున్నాయని కూడా తెలిసిపోయింది. నిరూపించి అలా నేర్పించగలుగుతా. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వచ్చాను, చూసుకుందాం అక్కడ వచ్చాను.